పట్టుకోండి. వీళ్ళందరికీ హ్యాండ్ కప్ చేయండి. మీరా ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? ఈ సైతాన్లు మాకి పట్టుకుని లోపల తోసినారు. చూసారా? सलाम अलैकुम जमींदार साहब. अरे विराट महाराज, तोबा 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 तोबा. साइकिल बेसिंग यार. अरे क्या इंस्पेक्टर साहब? अरे ఈయన ఎవడు సాబ్ కొత్త వస్తాడు మహారాజ్. ఓహో మాఫ్ करना. వీళ్ళందరినీ అవతల తీసుకెళ్ళు. సోమనాథం బాబు ఎక్కడ ఉంది ఇంత? అరే అరే సందట్లో ఆయనకి మర్చిపోయింది యార్. అరే సోమనాథం గారు, అరే అమ్మా ఎంత మోసం చేసింది యారు, ఎంత మోసం చేసింది యారు. రహీం గారు, ఎవరో కొత్త మనిషి వచ్చి చాలా సహాయం చేసి చిటికలో మాయమైనాడు. కాలేజేమో అగ్గిరావుడు నడిచాడు. అరే అంత జూట మాట చెప్పినాడు సాబ్. నాది దోస్త్ అగ్గిరాందు ఇక్కడికి ఎందుకు వస్తాడు సాబ్? నాకు అదే సందేహంగా ఉందండి. ఏం అర్థం కావడం లేదు, అంత గందరగోళంగా ఉంది. రండి సోమనాథం గారు. आओ साहब, आओ साहब. अरे अल्लाह, अरे अल्लाह, अरे अल्लाह. सोमनाథం గారికి ఎంత తక్లీఫ్ వచ్చింది, ఎంత తక్లీఫ్. సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడారు. మా శారద ఎక్కడుంది, ఎలాగుంది మీకు తెలుసునా సార్? అరే మీ శారదకి ఏమీ జరిగింది లేదు సాబ్. ఆమె ఇంట్లో కులాసాగా ఉన్నారు. అలాగా? అవునండి, వాళ్ళంతా కులాసగా ఉన్నారు. మీరేం భయపడకండి. రండి సార్. आओ साहब, आओ. దొర, ఈ ఏషాల సమానాన్ని పగలు లాక్కుపోకుండా రాత్రి పూట తీసుకుపోతున్నారు. అతి అదృష్టం దొర. బండి లేదు? బండిలో ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, చూడలే? కాళ్ళకూరి సర్వీసే. ఓహో బస్సా? బస్సు పొద్దున్నే లేచి ఎవడ మోసం చేశాము. మీతో పాటు 9 మైళ్ళు మేము కూడా నడిచి చావాలి. విజయపురకు 3 మైళ్ళగా? కొత్తగారిని అయితే టోకరా కొడతామని చూస్తున్నావా? మమ్మల్ని ఇలా నడిపించి తీసుకెళ్తే మా మానం కాదు, ప్రాణమే పోతుంది. ఇదిగో నీకు పుణ్యం ఉంటుంది, ఖర్చులు మేము పెట్టుకుంటాం. బండి ఏర్పాటు చేయవయ్యా. చాలు చాలు పదండి. నమస్కారం సార్. ఏంటయ్యా వీళ్ళందరూ పట్టుకున్నారు? ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి సార్. వీరంతా పెద్ద మనుషులు, గౌరవమైన వేషాల్లో ఊరంతా దోచుకుంటున్న దగులు బాధ్యులు. కరెక్ట్ సార్. వీళ్ళని సెర్చ్ చేయి. ఎస్ సార్. లాకప్ లో వేయాలి. చెప్పండి. కూర్చోండి ఎర్రబాబు గారు. కూర్చోవా. రండి బాబు గారు, కొంచెం ఉంగరం తీయండి. ఇంకేం లేదుగా? ఓ మన పర్సం ఉంది. మీ నాయన పేరు? కోళ్ల వీర వెంకట సీతారామాంజనేయరావు బహదూర్. 441? ఎస్ సార్. లాకప్ లో పోయి రండి బాబు దయచేసి. మంచి కమ్మడేవయ్యా బాబు. ఇలాంటి కష్టం మీకు వస్తుందనుకోలేదు బాబు. అమ్మ మిమ్మల్ని అందరినీ గౌరవించి విందు చేయాలనుకుంటున్నాను. అగ్గిరాముని కూడా పిలిపించాలని అమ్మాయి ఆశపడుతుంది. ఓహో, అగ్గిరాముడు కూడానా? దానికే ఇంతకీ మనకేం లేదనమాట. అదేమిటి వెంకటస్వామి, తప్పు లేని పెళ్ళే, నువ్వు లేకుండానా? అదే సార్ నేను అంటున్నాను. విందంటే ముందు మనమే తయారు. రహీం గారు, సోమనాథం గారు మనందరికీ విందు చేయాలనుకుంటున్నారు. అగ్గిరాముడిని కూడా తీసుకురమ్మని మీతో మరీ మరీ చెప్పమన్నారు. అరే అగ్గిరాముడికి కూడా తీసుకురమ్మని యార్. అవునండి, ఇంతవరకు ఆయన పేరు వింటాం తప్ప మనిషిని ఎవరు చూడలేదు.
అందుకని మీరు ఎలాగైనా ఆయన తీసుకురావాలి. అరే సాబ్, అది తర్వాత చూసుకుంటాం. ముందు మీరు రేపు కోటప్పకొండ కాడికి వెళ్ళండి. అక్కడికి అగ్గిరాముడి మనుషులు మీకు కనిపిస్తారు. వాళ్ళు కొన్ని మనుషులు కొన్ని మూటలు మీకు అప్పచెప్తారు. అవి తీసుకుని కావాల్సింది చేసుకోండి. మేము రేపు కనిపిస్తాం. బాయ్. మీరా ఎందుకు వచ్చారు? నువ్వు ఎలాగున్నావో చూసి వెళ్తామని. చూడటానికి ఇదా సమయం? కాదని నాకు తెలుసు, కానీ మనస్సు వెళ్ళమంది, తను వచ్చేసింది. నన్నేం చేయమంటావు? నేను మర్యాదస్తులు అనుకున్నాను. అందులో ఏమీ అబద్ధం లేదు. పరాయాడదాని పడగదిలోకి అర్ధరాత్రి వేళ ప్రవేశించడం మర్యాదేనా? నిన్న ఆపదలో నుంచి కాపాడింది కూడా అర్ధరాత్రి వేళగా. అందుకని పరువు ప్రాణం కాపాడిన పెద్ద మనిషిని ఇలాగైనా గౌరవించడం. రావాల్సిన దారిలో వస్తే చేయాల్సిన గౌరవం చేస్తాం. నువ్వింత తెలివి తక్కువ దాని మీద అనుకోలేదు. ఏమన్నారు? మరి ఇదేగా నాకు సరైన దారి. పగలు 10 మందిలో రాగలనా? అసలు మీరు ఎందుకు రావాలి? నీ ఆనందాన్ని నేను కూడా అనుభవిద్దామని. ఏమి మాటలు మరి హద్దు మీరిపోతున్నాయి. ఆడవాళ్లకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అన్నారు. నీవు కోరిన ప్రకారమే మీ నాన్నగారిని కాపాడాను. అది విచారిద్దామనే వచ్చాను. ఇంతలో నన్ను అపార్థం చేసుకుని ఆగ్రహిస్తున్నాను. వెళ్ళొస్తాను. ఉండండి, ఒక్క మాట. క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కాదు, పెద్దల చాటును పెరిగేదాన్ని. అందుకని నేను మాత్రం కాదన్నాను. అది సరే కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏమిటి? నేనంటే నీకు భేష్ వచ్చిన పని అయిపోయింది. రేపు ముందుకు వస్తారా? వస్తాను కానీ అసలు నీకు కనిపించదు.